దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు ప్రజా సొమ్ము ఇది. ప్రజల సొమ్ముతోన మీరు ఈరోజు వచ్చి మీరు కార్యకర్తల్ని బలోపేతం చేసేకి వస్తున్నారు. ఇప్పుడు మా కాన్షియస్ ఆలూరు కాన్షియస్కి చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి మేము ఆయనకి ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి. మరి నగడం రిజర్వ్ అయితేనేమి, వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా తాగునీటి సమస్య ఎంత దుర్భరంగా ఉందంటే ఆస్వాద మండలం నెలకోసారి వస్తాయి నీళ్ళు. ఈ నుండే ప్రభుత్వం వాళ్ళదే. మేము ఎన్నోసార్లు ప్రజా సమస్యల మీద డిఆర్సీ మీటింగ్ కానీ మన జిల్లా పరిషత్ మీటింగ్ కానీ ఎన్నోసార్లు చెప్పినా కానీ వాళ్ళకి చెవునికి అసలు వాళ్ళు ఏ చీమి కుట్టినంతగానే కాలేదు. ఎందుకంటే నేను ప్రతి గ్రామానికి పోతున్నాను. నీటి సమస్య ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా ఉంది. ఆ సమస్య తీర్చాలనే విధంగా మీరు 4 సార్లు ఇప్పుడు ఈ నెలలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాకి 4 సార్లు వచ్చినావు. 4 సార్లు వచ్చి ఏమి కర్నూలు జిల్లాకి ఏమి నిధులు ఇచ్చినావు, ఏం డెవలప్మెంట్కి ఏమి ప్రకటించిపోయినావు. మీరు ఈ ఆలూరుకి ఎంత నిధులు ఇస్తున్నావు అనే విధంగా మీ చంద్రబాబు నాయుడుకి మేము ఒకటే సూటి పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే ఆలూరు కాన్షియస్ చాలా రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, నీళ్ళ సమస్య చాలా. ఎందుకంటే ఇప్పుడు మేమే కాదు, మీ కార్యకర్తలుగానే అడగండి. నీళ్ళ సమస్య మేము అబద్ధం చెప్తున్నాము. నీటి సమస్య గ్రామానికి పోయి ఏ గ్రామానికి పోయి అక్క చెల్లెములు ఖచ్చితంగా గోడాటం చేస్తున్నారు. ఎందుకంటే నీళ్లు ఎక్కడ చూసినా నీళ్ళు లేవు. ఆస్వాద మండలం అయితే ఇంకా చాలా ఘోరంగా. అదేవిధంగా వేదావతి ప్రాజెక్ట్ అయితే నీళ్ళు సమస్య తీరుతనే విధంగా చెప్తున్నాం. అదేవిధంగా ఆస్వాద మండలానికి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి పందికోండి రిజర్వాయర్ నుంచి తెస్తారా, లేదంటావా మన అందరి ఉంది ఆ పక్కన అందరి నీళ్ళు కెనాల్ పోతుంది, అక్కడ నుంచి మన పైప్ లైన్ వేసుకొని చేస్తారా, జోలాబ్ దగ్గర కానీ ఎక్కడైనా సెంటర్లో ఎస్ఎస్ ట్యాంక్ కట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా ఆస్పద నీళ్ళు సమస్య తీరుతనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విన్నపించుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇది చిన్న సమస్య, సంజీవిని హాస్పిటల్ అంటే అదేం పెద్దది కాదు. కన్సల్ట్ మంత్రి వచ్చినా కానీ అది పని అయిపోతుంది. అయినా కానీ మీరు దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు ప్రజా సొమ్ము ఇది. ప్రజల సొమ్ముతోన మీరు ఈరోజు వచ్చి మీరు కార్యకర్తల్ని బలోపేతం చేసేకి వస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, మీకు భయం వచ్చింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు మీరు అన్నీ చేసి చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పి వచ్చినారు కాబట్టి మీకు భయం పుట్టుకుంది. కాబట్టే ఈరోజు మీరు ప్రతి గ్రామంలో ప్రతి కాన్షియస్లో మొన్న మోదవరము, మొన్న బనగానపల్లి, అదేవిధంగా జొన్నగిరి, అదేవిధంగా ఇప్పుడు ఒకటే నెలలోనే 4 సార్లు వచ్చినావు కర్నూలు జిల్లాకి. నువ్వు ఏం సాధించావు? ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టే డబ్బులు ప్రజాధనముని మా ఆస్వాద మండలానికి నీళ్ళు ఇచ్చింటే నీళ్ళ సమస్య తీరిపోతుండే. ఇటుకు వచ్చే ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారు, ఆయన వచ్చినా కానీ ఓపెన్ చేసిపోవచ్చు. నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నువ్వు మీ కార్యకర్తలను బలోపేతం చేసేకి, మీ నాయకులు బలోపేతం చేసేకి ప్రజా సొమ్ముతోన ఈరోజు ప్రజల సొమ్ముతో నువ్వు మీటింగ్లు పెట్టుకొని మీ కార్యకర్తలు బలోపేతం చేస్తున్నావు. 2 సంవత్సరాలకే మీ మీద మీకే నమ్మకం లేకుండా అయిపోయింది. అందుకోసమే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి, అదేవిధంగా మన గుంటకల్ దగ్గర ఏబీసీ కెనాల్తో తూము ఏర్పడేది పెద్ద పని కాదు. 2 కోట్లు అయితే అయిపోతుంది అంటారు. ఆ తూము కానీ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను. అదేవిధంగా మన ధ్యానకొండ మండలికి దాదాపు 25 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకి మన హందిని పక్కన పోతుంది కాబట్టి ఆ చెరువులుగా 25 చెరువులు నీళ్ళు ఇడిచే విధంగా మీరు చర్యలు తీసుకోవడం విధంగా ఈ మనం ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటాము. అదేవిధంగా మీరు ఏదైనా కానీ మీరు ఎన్ని నిధులు ఇస్తారో, ఎంత డెవలప్మెంట్ చేస్తారో మీరు ఖచ్చితంగా మీ సభలో ప్రకటించుకోవాలనే విధంగా మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించి చేసుకుంటున్నాము. అదేవిధంగా మీ కార్యకర్తలు అయితేనేమి, మీ నాయకులు అయితేనేమి, భూదందాలు అయితేనేమి, కార్యకర్తలు మన అందరూ చాలా చిత్రహింస పెడుతున్నారు. మీరు దాన్ని బలోపేతం చేసేకొస్తున్నావా, లేకపోతే మీ ఇన్ఛార్జీలు మీ ఎమ్మెల్యేలతో డబ్బులు అంతా వాళ్ళు వసూలు చేసినవన్నీ మీరేమన్నా దాన్ని బాగా మర్చుకునేకి వస్తున్నారు. మాకు అర్థం కావట్లేదు కాబట్టి మాకే ఖచ్చితంగా మీరు ఒకటే చెప్తాం, మా ఆలూరు కాన్స్టిట్యున్సీకి తగని అన్ని నీటి సౌకర్యం కానీ, వేదావతి కానీ, నగడో రిజర్వాయర్ కానీ త్వరగా, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2019లో దాన్ని దాదాపు 80% పూర్తి అయింది. దాన్ని ఉండే 20% దాన్ని కానీ నిలిపేసిన మీరు వచ్చి రెండు సంవత్సరాలని. అదేవిధంగా మన దోల్తాన్ రోడ్డు కంకరంతా పరిచేసినారు. అప్పుడు మాకు నీ ఇన్ఛార్జ్ ఉన్నాగానే ఇంతవరకు దానికైనా నిధులు లేక నిలబడిపోయిన రోడ్లు. మీరు కావాల్సి ఉంటే యాటకల్ బ్రిడ్జి
దాదాపు 1 సంవత్సరమే అది పడిపోయి 18 గ్రామాలకి ఆ రస్తా 18 గ్రామాలు పోతాయి. ఆ 18 గ్రామాల్లోకి ఈరోజు నువ్వు అది పెద్దగా అంటే 1,50 లక్షలు అవుతుంది. అలాంటిది కానీ ఈరోజు మీరు మీ ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి మేము ఈరోజు రోడ్డును పడేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఎవరు చెప్తున్నాను, ఈ ఆస్పరి గ్రామస్తుల మండలానికి ప్రజలకు చెప్తున్నాము, అదేవిధంగా మన అక్కాచెల్లెములు చెప్తున్నాము, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేపు వస్తారు. అక్కాచెల్లెములు నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు అడ్డుకొని ధర్నా చేసి నేను కానీ సిపిఎం కానీ నేను కానీ ఖచ్చితంగా రేపు వచ్చి ధర్నా కూర్చుందామండి. ఆయన నీళ్ళు ఈ ఆస్పరమైన నీళ్ళు ఇచ్చేంత వరకు లేకూడదు అనే విధంగా అక్కాచెల్లెములు మీకు ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా పొదుపు అక్కాచెల్లెములు వస్తారు. మీరు కానీ మీతో నేను ఉంటాను. ఖచ్చితంగా మీరు ఈ ధర్నాలో పాల్గొంటేనే ఆయనకి సమస్య మన ఆస్పర్ సమస్య తెలుసు అనే విధంగా ఈరోజు మీ అక్కాచెల్లెములు చెప్తున్నా. ఖచ్చితంగా మీరు చంద్రబాబును అడ్డుకునే విధంగా మీరందరూ కలిసి వస్తారు. నేను కానీ కలిసి వస్తాను. సిపిఐ వీధి కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి మనం రేపు ఖచ్చితంగా చంద్రబాబును అడ్డుకునే విధంగా ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం.